మురళీకృష్ణ గారు నిన్న విడుదలయ్యారు. విడుదలైన వెంటనే నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే విడుదల రజనీ మీద ఈరోజు కేసు ఫైల్ అయింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూలు చేశారు అవినీతి చట్టం కింద, నిరోధక చట్టం కింద ఆమె మీద కేసు పెట్టారు. A1 ముద్దాయిగా పెట్టారు. ఈరోజు ఆమె చిలకలూరుపేటలో మీడియా పాయింట్లో మాట్లాడుతూ నా పైన అక్రమంగా కేసులు పెట్టారు, ఇది కూడా కూటమి ప్రభుత్వ పెద్దలు డైరెక్ట్గానే లావు కృష్ణదేవరాయల మీద టార్గెట్ చేసింది, వాళ్ళ డైరెక్షన్లోని ఏసీబీ నా మీద ఈరోజు కేసు పెట్టింది అని చెప్పడం కూడా జరిగింది ఆమె. అయితే ఇందులో భాగంగా ఇది ఒక రకంగా డైవర్షన్. ఎలా అంటే ఈ పథకాల నుంచి డైవర్షన్, ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వాళ్ళ మీడియా ఛానల్లో దీన్ని ఇంకా డిబేట్స్ పెట్టి దీని మీదే డిస్కషన్ చేస్తూ ఒక డైవర్షన్గా పథకాల గురించి అందరూ జనాలు మర్చిపోయేటట్టు ఒక డైరెక్షన్గా తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి. ఇప్పుడు వాళ్ళు వైసీపీ నాయకులు డైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు, మేము కనుక నెక్స్ట్ రేపు వస్తే దీనికి డబల్ ఉంటుందని చెప్తున్నారు. అయితే మీ మీద వాళ్ళ మీద మీరు కేసులు పెట్టుకున్నారు. ఇప్పటికే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో పాలన అటకెక్కింది. ఎక్కడ కానీ అభివృద్ధి కనిపించట్లేదు, ఎక్కడ కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా కనిపించట్లేదు. ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వరకే అరెస్టులు, ఆ డిబేట్స్ అవి వరకే జరుగుతున్నాయి, కానీ పాలన అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఈ విధంగా కనుక జరిగితే ప్రజలు